ఈరోజు కనుమ శుభాకాంక్షలతో ఒక మంచి పాఠం మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఒకసారి. మహాదశలు, ఒక్కొక్క గ్రహం ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది. అలా మహాదశలతో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. రవి 6 సంవత్సరాలు ఉంటాడు జీవితకాలంలో. చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, గురువుగారు 16 సంవత్సరాల కాలం సంచారం, శని 19 సంవత్సరాలండి, బుధుడు 17 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాల కాలం. వీళ్ళ యొక్క సంచార టైం, వీళ్ళ ఒక మనిషి జీవితం మీద వీళ్ళ యొక్క ప్రభావం ఇన్ని సంవత్సరాలుగా ఉంటుంది. వీటిని మహాదశలు అంటారు. క్యాలిక్యులేషన్ అనమాట. మనిషి పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ టైంతో నక్షత్ర ప్రమాణం తీసుకుని లగ్నం కడతాం కదా. అప్పుడు అంతర్దశలు, మహాదశలు, ప్రాణదశలు కట్టింటే తయారు చేస్తే అప్పుడు ఆ మనిషి జీవితంలో ఈ నెలలో ఈ సంఘటన జరుగుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ పాఠం. రవి మహాదశ తీసుకోండి. మనం 7 సంవత్సరాలు అనుకున్నాం కదా. రవిలో రవ్యంతరం 3 సంవత్సరాల 18 రోజులు, రవిలో చంద్రాంతరం 6 నెలలు, రవిలో కుజాంతరం 4 నెలలు, రవిలో రాహువంతరం 10 నెలల 24 రోజులు ఉంటుంది, రవిలో గురువంతరం 9 నెలల 18 రోజులు, రవిలో శన్యంతరం 11 నెలల 12 రోజులు, రవిలో బుధాంతరం 10 నెలల 6 రోజులు, రవిలో కేత్వంతరం 4 నెలల 6 రోజులు, రవిలో శుక్రాంతరం 1 సంవత్సరం 1 నెల అని మనం ఈ రవి మహాదశని ఇన్ని రకాలుగా విడదీసి క్యాలిక్యులేషన్స్ తయారు చేయాల్సి వస్తున్నాయి. మొత్తం నవగ్రహాలు కూడా జీవితాంతం మహాదశలు, అంతర్దశలు, ప్రాణదశలు, సైకిల్ చైన్ చక్రాలు అటు ఇటు తిరుగుతున్నట్టు వస్తూనే ఉంటాయన్నమాట నవగ్రహాలు. అవి కలిసిన మిత్రశత్రు నీచ గ్రహస్థితులను పరిస్థితిని బట్టి వ్యతిరేకత అనుకూలత ఫలితాలు ఇస్తాయి. ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా ప్రాణదశలు మాత్రమే సంఘటనలను చేసేది ప్రాణదశలు అని చెప్పుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు అనుకున్నాము. చూడండి ఒకసారి. చంద్రుల్లో చంద్రాంతరం కేవలం 10 నెలలే ఉంటుంది, చంద్రుల్లో కుజాంతరం 7 నెలలు, చంద్రుడిలో రాహు అంతరం 1 సంవత్సరం 6 నెలలు ఉంటుంది, చంద్రుల్లో గురువంతరం 1 సంవత్సరం 4 నెలలు, చంద్రుల్లో శన్యంతరం 1 సంవత్సరం 7 నెలలు, చంద్రుల్లో బుధాంతరం 1 సంవత్సరం 5 నెలలు, చంద్రుల్లో కేత్వంతరం 7 నెలలు మాత్రం ఉంటుంది, చంద్రుల్లో శుక్రాంతరం 1 సంవత్సరం 8 నెలలు, చంద్రుల్లో రవ్యంతరం కేవలం 6 నెలలు ఉంటుంది. ఇది ఒక మంచి పాఠం అన్నమాట. చంద్రుడి తర్వాత నెక్స్ట్ టుమారో ఇంకోటి చెప్పుకుందాం. థ్యాంక్స్.